చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లాలో అలై వారోత్సవాల్లో భాగంగా జయశంకర్ చౌరస్తా వద్ద విద్యార్థులతో భారీ మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభిరావు పాల్గొన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ నియమాలపై సమాజంలో చైతన్యం కలిగించాలని ఆయన అన్నారు. ఇక పాఠశాల స్థాయిలో క్విజ్ వ్యాసరచన పోటీ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులే రోడ్డు భద్రతకు బ్రాండ్ అంబాసిడర్లని చెప్పారు. హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం వంటి అంశాలపై కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ జీవరత్నం, డిఈఓ భోజన్న, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, ఎంవీఐ మహేందర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We should not drink and we should not drive. We should see signals and we should go. We should not helmets. Helmet is our safety precaution and safety measure. If we are చేసిన మన పిల్లలకి చాలా చాలా ప్రేమతోటి నమస్కారం తెలియజేస్తున్నాను. రోడ్ భద్రత పాటించాలి. ఒకసారి నాతో పాటు చెప్పండి, రోడ్ భద్రత, రోడ్ సేఫ్టీ నిబంధన ఖచ్చితంగా పాటించాలి. మీకు చిన్న వయసు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా 18 years ప్లస్ ఉంటేనే 2 వీలర్ డ్రైవ్ చేయాలి. పిలియన్ డ్రైవింగ్ అంటే ఏంటి? వెనుక కూర్చుంటే ఉన్నప్పుడు కూడా మీరు చిన్న వయసు కాబట్టి హెల్మెట్ యూజ్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మీరు మన జిల్లా తరఫు నుంచి ఏదో నేర్పుతాము. మీరే బ్రాండ్ అంబాసిడర్. మీరే మీ అమ్మకి, నాన్నకి, రిలేటివ్స్కి, చుట్టవాళ్ళకి, ఫ్రెండ్స్కి చెప్పాలి. మీరే నేర్పాలి. అందువల్ల ఈరోజు మీ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. ఈరోజు డిఫరెంట్ స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్ శాఖ తరఫు నుంచి క్విజ్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్ఏ కాంపిటీషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి ఇది అవన్నీ మనోహరాబాద్ మండలం కాళకల్లో అలై కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి కంటి పరీక్షలు నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ రహదారి నియమాలు పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఐజీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, మైనర్ డ్రైవింగ్ పై కఠినంగా ఉండాలన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు ప్రజల సహకారం అవసరమన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్. హలో, నేను వస్తున్నా. 15 minutes లో అక్కడ ఉంటాం. దానివల్ల మనం సేఫ్ ఉంటాం, వాళ్ళు సేఫ్ ఉంటాం. సో ఇటువంటివన్నీ మనం జాగ్రత్తలు. ప్రజెంట్ మనం నేరాలలో మనం ఎదుర్కొంటున్న 2 సమస్యలు ఉన్నాయి, పెద్ద నేరాలు. ఒకటేమో రోడ్డు ప్రమాదాలు, రెండోదేమో సైబర్ అఫెన్సెస్. మీరు పాతకాలంలో చూస్తే అప్పుడు మనకు దొంగతనాలు, నక్సలిజం ఇవి ఎక్కువ ఉండేది. వచ్చి కొట్టి తీసుకుపోవడం, చంపడాలు, దొంగలు రోడ్ల మీద కొట్టడాలు అవన్నీ ఉండేవి. అవన్నీ పోయి ఇప్పుడు మాత్రం మనకు రోడ్డు ప్రమాదాలు, సైబర్ అఫెన్సెస్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మీ అందరికీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి సైబర్ నేరస్తుల నుంచి. వస్తున్నాయి అనుకుంటా అందరికీ. చేతులు ఎత్తండి, వస్తున్నాయా? క్షేమంగా రావాలంటే అన్ని పాటించాలి, అన్ని నియమాలు పాటించాలి. ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే, సీరియస్గా తీసుకోవడం జరిగిందంటే, మన దేశంలో దాదాపు ఎవ్రీ ఇయర్ 1,70,000 మంది చనిపోతున్నారు. యాక్సిడెంట్ వల్ల 1,70,000 మంది చనిపోతున్నారు. అట్లాగే రాష్ట్రంలో కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ 7,000 మంది చనిపోతారు. తెలంగాణలో 7,000 మంది చనిపోతారు యావరేజ్లో ఎవ్రీ ఇయర్. అలాగే దానికి డబుల్ అంటే 15,000 నుంచి 20,000 వరకు గాయపడుతున్నారు యాక్సిడెంట్ వల్ల. సో కాబట్టి మన జిల్లాలో, ఈవెన్ మన జిల్లాలో కూడా 21 మండలాల్లో ఎవ్రీడే ఒక చనిపోతున్నారు. యావరేజ్లో ఒక చనిపోతున్నారు, 5 గాయపడుతున్నారు ఎవ్రీడే. మనం తెలియట్లేదు కానీ మన పక్కనే జరుగుతుంది యాక్సిడెంట్స్.
సో దాని గురించి మనం ఈ గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాం, కానీ ఇక్కడనే రోడ్ మీద ఒక చిన్న మహబూబాద్ జిల్లాలో పోలీసులు రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అరైవ్ అలైవ్ నినాదంతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇక తహసీల్దార్ సెంటర్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ వివేకానంద సెంటర్, బైపాస్ రోడ్, వైఎస్ఆర్ సెంటర్ వరకు సాగింది. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ పాల్గొని మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం ప్రాణరక్షకు కీలకమని ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులకు కూడా తల్లిదండ్రులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రమాదాలను నివారించాలి అంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలన్నారు. కార్యక్రమంలో పోలీసులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ఈరోజు ఈ వీక్ ఏప్రిల్ 13 నుంచి 19 వరకు అరైవ్ అలైవ్ అనే క్యాంపెయిన్, రోడ్ సేఫ్టీ అవేర్నెస్ క్యాంపెయిన్స్, అలాగే రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి మన జిల్లాలో విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు జరుపుకుంటున్నాము. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు పిల్లలు కూడా హెల్మెట్ ధరించాలని, ఎందుకంటే బైక్ పైన వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్స్ ఏదైనా అయిందనుకోండి, ఆ ఇంజురీ ఎవరికి తగులుతుంది అనేది మాకు తెలిసి ఉండదు. సో అందుకే పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా అబోవ్ 5 years ఉన్న పిల్లలు హెల్మెట్ ధరించాలి. అందరూ కూడా తమ ప్రాణాలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో షణ్ముఖ అగ్రిటెక్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. గజ్వేల్ పరిసర ప్రాంతాల నుంచి సుమారు 100 మంది రైతులు పాల్గొన్నారు. కంపెనీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రైతులపై చేసిన సర్వే వివరాలు వెల్లడించారు. సాగులో రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు గుర్తించినట్లుగా తెలిపారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన దిగుబడుల కోసం తీసుకోవాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకున్నారు. యువతరాన్ని కూడా వ్యవసాయంకి మళ్లించాలనే ముఖ్య ఉద్దేశంతో ఏంటంటే కంపెనీ కూడా 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టారు. ఈ రైతులకు మా వంతు సాయంగా ముందుగా నాణ్యమైన వాళ్ళకి మేము దాదాపు 8 రాష్ట్రాల్లో మేము గత 6 సంవత్సరాల నుంచి మేము రైతుల సమస్యలు తెలుసుకున్నప్పుడు వాళ్ళు ప్రధానంగా ఒక 10 సమస్యలు చెప్పారు. ఆ 10 సమస్యల్లో కూడా ఒక 5 సమస్యలు అయితే మేము తీర్చవచ్చు అని చెప్పేసి మా కంపెనీ శివశక్తి గ్రూపు తీర్చగలమా అని చెప్పేసి గట్టి ఉద్దేశంతో ఒక 5 సమస్యలు మేము ప్రధానంగా తీసుకొని ఈరోజు రైతుల ముందుకు తీసుకు. ఏంటంటే ఒకటి వచ్చేసరికి భూసార పరీక్షలకు సంబంధించి, రెండోది వచ్చేసరికి రైతులకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు ఇచ్చే పథకాలు వాళ్ళకి వరకు చేరట్లేదు. చాలా పథకాలు కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్లో అవి కొన్ని సర్వీసుల ద్వారా వాళ్ళకి అందేటట్లు చూడటం, ఇంకా పంట విత్తనం దశ నుంచి పంట చేతికి వచ్చేదాకా వివిధ దేశాల్లో అన్ని రకాల ప్రోడక్ట్లు మనం సప్లై చేస్తున్నాం కాబట్టి వాళ్ళలో సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులందరూ పాల్గొన్నారు. అండ్ ఇటువంటి ఒక నూతనతరమైనటువంటి సర్వీసెస్ తీసుకురావడము చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సిద్ధాంతి బస్తీ వద్ద నడుస్తున్న కారులు అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు ఆపి బయటకు దిగి ప్రాణాలను కాపాడుకున్నాడు. క్షణాల్లోనే మంటలు వేగంగా వ్యాపించి కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. ఘటనలో అక్కడి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బెంగళూరు జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇక పోలీస్ ట్రాఫిక్ ను క్లియర్ చేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చారు. అనేది మాత్రం అనుమతించము. ఏదైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రాన్స్పోర్ట్ పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ ఎటువంటి పరిస్థితుల్లో పర్మిషన్ తీసుకోండి. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాల వలస మండలం కుర్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు.
ప్రత్యేక అధికారి డాక్టర్ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామ ఆలయం వద్ద జరిగిన ఈ సమావేశంలో ప్రజలు త్రాగునీరు, సీసీ రోడ్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రస్తావించారు. ఈ సమస్యలపై అధికారులకు తెలియజేసే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని అధికారులు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తారకేశ్వరరావు, గ్రామ పెద్దలు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ దినాన మనం కుడ్లి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభ అనగా గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల యొక్క సమస్యలు కానీ ఏమైనా ఉంటే అందరూ గ్రామంలో ఉన్న ప్రతి ప్రజల హక్కుని వచ్చి ఆ సమస్య గురించి తెలిసి వాటి యొక్క నివారణ చర్యలు ఏం తీసుకుంటాం, మళ్ళీ గత నెక్స్ట్ గ్రామ సభకి ఈ గ్రామ సభకి ఎంతవరకు మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చింది, మన సమస్యలు ఏంటని తెలుసుకునే విధంగా గ్రామ సభ అనేది గవర్నమెంట్ సంవత్సరానికి 4 సార్లు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ గ్రామంలో ఉన్న సమస్యల్ని గ్రామ సభ ద్వారా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా చెప్పిన సందర్భంగా ఈ గ్రామ సందర్భంగా చెప్పిన ముఖ్యమైన కొన్ని సమస్యలు ఏంటంటే వాటర్ ప్రాబ్లం. ఇప్పుడు అది మీ దగ్గర చాలా వాటర్ ప్రాబ్లం ఇష్యూ ఉంది. మెయిన్గా చిన్నపల్లి నుంచి పెద్దపల్లి వచ్చేటప్పుడు వాటర్ అనేది కొంచెం మాకు అవైలబుల్గా రావట్లేదు, ఉండట్లేదు. అది కొంచెం ఇష్యూ ఉందని చెప్పారు. అదేవిధంగా స్ట్రీట్ లైట్స్, వీధి దీపాలు కూడా కొన్ని ప్రాబ్లం ఉందని చెప్పారు. దాని గురించి కూడా ఆలోచిస్తాము. అదేవిధంగా కరెంటు తీగలు కూడా కొన్ని కిందకి ఏలబడి ఉన్నాయని చెప్పారు. అది కూడా దాన్ని కూడా. ఉప్పల్ రామాంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 4 ఏళ్లలో 140% ఫీజు పెంపు, 6 నుంచి 10వ తరగతి వరకు 84% పెంపుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ప్రిన్సిపల్ బయటకు రావాలంటూ రోడ్డుపై బైఠాయించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు జోక్యం చేసుకున్నారు. మాకు పెంచిన ఫీజుల మీద విషయంలో ఏమాత్రం క్లారిటీ రాకపోవడంతో ఈ అకాడమిక్ ఇయర్ ఎంత ఫీజు పెంచారో మాకు ఇంతవరకు మెమరాండం ఇవ్వలేదు. మాతో ఎలాంటి అగ్రిమెంట్స్ కూడా జరగలేదు. మాకు పెంచిన ఫీజుని వెంబడే విడుదల చేయాలి. ఆ పెంచిన ఫీజు ఎంతో పునరాలోచించుకొని గత 3 ఇయర్స్ నుంచి మాకు 141% పెంచిన ఫీజుని తగ్గిస్తూ కమింగ్ 3 అకాడమిక్ ఇయర్స్ మాకు 0 హైక్, 0 ఫీజు పెంచకుండా మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ప్రిన్సిపాల్ గారికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఈరోజు మేము చేసిన ధర్నా ఎవరికి విరుద్ధము కాదు, మా ప్రొటెక్షన్ మాత్రం మా ధర్మం అని, మా అవసరాల కోసం చేయలేదు. రేపు జరిగే సమాజంలో పబ్లిక్ ఉపయోగపడే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రిన్సిపాల్ గారు ఒకసారి పునరాలోచించుకోవాలి. ఇలాంటి ధర్నాలు మళ్ళీ రాకుండా జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాను. పేరెంట్ 1 ఇయర్ నుంచి చాలా స్ట్రగుల్ అవుతున్నామండి. పెంచిన ఫీజు తగ్గించాలని చెప్పేసి ప్రిన్సిపల్ నుంచి ఎటువంటి పాజిటివ్ రెస్పాన్స్ రావట్లేదు. స్టూడెంట్స్ని చాలా రెక్లెస్గా చూస్తున్నారు, పేరెంట్స్ ఇంకా రెక్లెస్గా చూస్తున్నారు. ఇలాంటి పద్ధతి మార్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. పెంచిన ఫీజు వెంటనే తగ్గించాలని కోరుకుంటున్నాము. పెంచారు, ఇప్పుడు కూడా పెంచుతున్నారు. ఎంత పెంచారో మాకు క్లారిటీ రావట్లేదు. ఎందుకు పెంచుతారో దానికి చెప్పట్లేదు. అలానే రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మా భూముల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. సభ నిర్వహణను పోలీసులు అడ్డుకుని టెంట్లు, కుర్చీలు తొలగించారు. బీఆర్ఎస్ నాయకులపై ముందస్తు అరెస్టులు జరిపినట్లు సమాచారం. అధికారుల దుర్వినియోగం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుండగా ఎన్ని అడ్డంకులు వచ్చినా మేడిపల్లికి వస్తామని మంచిరెడ్డి స్పష్టం చేశారు. గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.
హైదరాబాద్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతుగా రంగారెడ్డి జిల్లాలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో పల్లవి ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ విద్యార్థులు రూపొందించిన 3D షాండ్ ఆర్ట్ రోంగలి ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో రామచంద్రరావు, మల్కా కొమరయ్య పాల్గొని మహిళల సాధికారతకు ఇది కీలక అడుగని పేర్కొన్నారు. మన లోక్సభలో రాజ్యసభలో పాస్ కాబోతుంది కాబట్టి ఆ సందర్భంగా మన శాండ్ మీద పెయింట్ వేసి ప్రైమ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలు తెలిపే పాస్ అయ్యి దాన్ని ఇంప్లిమెంట్ అయ్యి యాక్షన్ రూపంలో నెక్స్ట్ ఎలక్షన్ రిజర్వేషన్ తో పోతుంది కాబట్టి మన మహిళలందరికీ గొప్ప అవకాశం. అయితే సొసైటీ ఎప్పుడైతే డెవలప్ కావాలంటే అందరూ కూడా పార్టిసిపేషన్ ఉండాలి. అందులో మహిళలు చాలా ఇంపార్టెంట్. మన మహిళలు చాలా ఎడ్యుకేటెడ్ అయ్యి ప్రతి ఫీల్డ్ లో కూడా వాళ్ళు రాణిస్తారు. అంటే ఐటీ రంగంలో కానీ, సైంటిఫిక్ కానీ, మన ఏరోస్పేస్ లో కానీ అన్ని రంగాలలో కూడా వాళ్ళు ఈక్వల్ పార్టిసిపేట్ చేస్తారు. అది పాలిటిక్స్ లో కొంచెం పొలిటికల్ గా వెనకంజ ఉన్నారు కాబట్టి ఈ బిల్లుతోని మహిళలందరికీ బెనిఫిట్ జరుగుతుంది. దాని కొరకు మహిళలందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ గారికి కృతజ్ఞతలుగా ఉండాలి. ఇది ఫ్యూచర్ జనరేషన్ మహిళలందరికీ పిల్లలకు కూడా గర్ల్ పిల్లలందరికీ కూడా చాలా ఉపయోగం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు దీన్ని వెల్కమ్ చేయాలి. ప్రైమ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు చెప్తాను. 35 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్లు అయితే పార్లమెంట్ లో రకరకాలుగా రూపం తీసుకొని అడ్డుపడి చాలా మంది కాంగ్రెస్ తెచ్చినప్పుడు కూడా వాళ్ళ సంబంధించినటువంటి కొలేషన్ పార్ట్నర్సే వాళ్లకు వ్యతిరేకిస్తూ మహిళా బిల్లుని రాకుండా చేశారు. కానీ నరేంద్ర మోదీ గారు ఈ యొక్క మహిళా రిజర్వేషన్ చట్టం కింద మార్చి అంటే పరిపాలనలో వారి భాగ్యస్వామ్యం, వారి సాధికారత, అదేవిధంగా వారు 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న కళని నిజం చేసినందుకు నరేంద్ర మోదీ గారిని అదేవిధంగా ఆపరేషన్ సింధూలో పాల్గొన్నటువంటి ఒక వారి యొక్క ఏదైతే విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతి గ్రామంలో గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ సుదర్శన్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గ్రామానికి వచ్చిన నిధుల మేరకు గ్రామంలో ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో త్రాగునీరు, తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, వీధి దీపాలు, రోడ్ల కాలువల పనులు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామ పెద్దల సహకారంతో ప్రాధాన్యత క్రమంలో పనులు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ పొట్టింగి దుర్గా, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. మెంటాడ మండలంలో జైతి గ్రామంలో 5 సంవత్సరాలు సర్పంచ్ కాలం పూర్తయినందున ఈ గ్రామానికి నేను స్పెషల్ ఆఫీసర్గా వచ్చాను. నా పేరు పప్పు సుదర్శనం, ఎంపీడీఓగా చేస్తున్నాను. స్పెషల్ ఆఫీసర్గా కూడా ఈ గ్రామానికి వేయడం జరిగింది. ఇక్కడ ఈ రోజున మన గ్రామ సభలో గ్రామ పెద్దలు అయినటువంటి సర్పంచ్ గారు, అలాగే మా వైస్ ఎంపీపీ గారు, అలాగే ఇంటికి ఉండేటువంటి పొడి చెత్త, తడి చెత్త కార్యక్రమం అనేది తెలియజేసుకుంటూ అక్కడ SWSPCలో ఉండేటువంటి గ్రామాన్ని పరిశుభ్రంగా చేసుకోవాలని ఉన్నది. 3వ పాయింట్ ఏంటంటే మనకి గ్రామంలో వీధి లైట్లు ఎక్కడైనా ఉన్నట్లయితే వీధి లైట్ల సమస్య కూడా ఉంది. 4వది కాలువల్లో ఉండేటువంటి చెత్త చెదారం ఏమైనా పేరుకుపోయినట్లయితే దాని ప్రయారిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. 5వది సమస్యల ప్రకారంగా రోడ్లు, కాలువలు ఏమైనా మా పంచాయతీ కార్యదర్శి ద్వారాగా, అలాగే గ్రామ పెద్దల ద్వారాగా ఇక్కడ వైస్ ఎంపీపీ గారు అవనివ్వండి, సర్పంచ్ గారు గ్రామ పెద్దలతో కూర్చొని సమస్యను ఏ విధమైనటువంటి పరిష్కారం చెయ్యాలో అనేది నిర్ణయించిన తర్వాత ఒక్కొక్క సమస్యని కూడా తీర్చిదిద్దుతానని ఇందు మూలముగా మన గ్రామ పెద్దల సమక్షంలో చెప్పడం జరుగుతున్నది. ఇంతటితో నేను ఉండేటువంటి సమస్యలను తీసుకుంటూ మీ అందరి సమక్షంలో బాపట్ల జిల్లాలో వాణిజ్య పన్నుల వసూళ్లపై కలెక్టర్ వినోద్ కుమార్ సమీక్ష నిర్వహించి లక్ష్యాలు చేరకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 2025-2026కి 116.83 కోట్లు లక్ష్యంగా పెట్టగా ఇప్పటి వరకు 94.22 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయని తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని హెచ్చరిస్తూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి 100% వసూలు సాధించాలని ఆదేశించారు. ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ తన స్టాఫ్స్ ది డిడక్ట్ చేస్తారు. DDOs ప్రొఫెషనల్స్ అందరి దగ్గర కూడా మేము డాక్టర్స్ నుంచి ఎలా కలెక్ట్ చేస్తారు?
డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేస్తాం సార్. వెహికల్ ఆడుతున్నాం సార్. అయితే అక్కడ వాళ్ళు కోర్టుకి కేసు వేశారు సార్. కోర్టు చట్టం కింద వర్తిస్తుందని చెప్పి మన విజిలెన్స్ వాళ్ళు కేసు ఫైల్ చేసుకున్నారు. అయితే డీలర్ ఏం చేశారంటే కోర్టుకి ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అప్లోడ్ చేయమని సార్. వాళ్ళకి రిజిస్ట్రేషన్ వచ్చింది, ఆన్లైన్ పేమెంట్ చేస్తారు సార్. ఇది పబ్లిక్ డే సార్. అదేమ్మా, ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ లో ఎంత మంది ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు, నేను కూడా కట్టాలి. అకౌంట్ నుంచి వినో ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని సీతారామపురంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో దొంగలు హుండీని పగలగొట్టి సుమారు 1.5 లక్షల నగదు దోచుకెళ్లారు. తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. సమీపంలో వేప అంకమ్మ తల్లి ఆలయంలో కూడా దొంగతనానికి యత్నించిన ఆనవాళ్లు గుర్తించారు. సీసీ కెమెరాలు లేకపోవటం, పోలీసులు గస్తీ తక్కువగా ఉండటంతో దొంగలు సులభంగా చోరీకి పాల్పడ్డారని ప్రజలు ఆరోపిస్తున్నారు. దొంగలను పట్టుకుని ఆలయాల భద్రతను పెంచాలని భక్తులు పోలీసులను కోరుతున్నారు. బయటికి వెళ్ళాలంటే ఎప్పుడు ఈ వినాయకుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని ఈ ఏరియా మొత్తం ఎవరైనా ఏ పని మీద వెళ్ళినా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్తారు. అంత ఫేమస్, 70 సంవత్సరాల చరిత్ర ఉన్న గుడి ఇది. ఇక్కడ రాత్రి దొంగతనం జరిగింది. కనీసం 1,40,000 అని అంటున్నారు. దీని మీద ఇక్కడ ఈ ఏరియా వాస్తవులందరూ కూడా కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తున్నాము. అందరం వన్ టౌన్లో కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నాము. ఎంతో ప్రసిద్ధిగాంచింది. ప్రతి వినాయక చవితికి ఈ సీతారాంపురంలో భక్తులందరూ కలిసి సామూహికంగా దేవాలయాన్ని అభివృద్ధి చేసుకున్నారు. అలాంటి దేవాలయంలో రాత్రి కొంతమంది దొంగలు హుండీ తాళాలు పగలగొట్టి హుండీలో ఉన్నటువంటి దాదాపుగా 1,50,000 రూపాయల ధనాన్ని దోచుకు వెళ్ళారు. ఈ 1,50,000 రూపాయలు కూడా వీరు ప్రతి వినాయక చవితికి ఓపెన్ చేసి ఆ డబ్బుని ఆ కార్యక్రమాలకు ఉపయోగించుకుంటారు. అంటే ఒక వినాయక చవితికి కొట్టినట్టుగా మనం భావిస్తున్నాము. కాబట్టి సత్వరమే ఇలా. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పెద్ద తుంబలం గ్రామంలో శ్రీ రామాలయం అభివృద్ధికి గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కళ్యాణ మండపం నిర్మాణం, పరిసరాల ఆధునీకరణ చేపట్టాలని సంకల్పించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, స్థానిక ప్రముఖులు పాల్గొని ఆలయ అభివృద్ధికి గ్రామస్తులు ముందడుగు అభినందనీయమని పేర్కొన్నారు. దీనికి రామాయణ గారు, రమేష్ గారు, మళ్ళీ వారి దృష్టి. నమస్కారం. నా పేరు. మా సంస్థ దృష్టికి ఈ దేవస్థానం అన్యాక్రాంతము, దీనస్థితి వచ్చిన తర్వాత న్యాయ పోరాటం ద్వారా, అలాగే అనేక నాయకుల ద్వారా కలవడం ద్వారా ఈరోజు ఒక స్థాయికి ఈ దేవస్థానము ప్రజల్లోకి వెళ్ళింది. అయితే గ్రామంలో సుమారు 12,000 మంది ఈరಣ್ణ గారితో పాటు కలిసి వచ్చాము. అలాగే దీంతో పాటు దేవస్థానం ముఖమండపము గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణదారులు కూలగొట్టిన ఆధారాలు కనపడుతుంది హిందుస్థాన్ సంఘం తరఫున. అలాగే పిఠా రమేష్ గారు గతంలో కూడా మన అన్ని కార్యక్రమాల్లో. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండల ప్రజలకు పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. వేసవిలో రోడ్లపై గేదెలు వదిలివేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. మైనర్లు వాహనం నడపటం చట్టవిరుద్ధమని, తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు అవుతాయని తెలిపారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. అలాగే క్రికెట్, ఆన్లైన్ బెట్టింగులు చట్ట విరుద్ధమని, వాటికి దూరంగా ఉండాలని యువతకు హెచ్చరించారు. పిల్లల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. వాహనం నడిపించడం చట్ట విరుద్ధం. మైనర్లు వాహనం నడిపితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తాం. తల్లిదండ్రులు తమ పిల్లల్ని తప్పనిసరిగా ధరించండి. క్రికెట్ బెట్టింగ్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాడటం పూర్తిగా చట్ట విరుద్ధం. ఇది మొదట చిన్న మొత్తాలలో మొదలై తరువాత పెద్ద మొత్తంలో డబ్బు నష్టానికి దారితీస్తుంది. చాలా మంది అప్పుల్లో పడుతూ కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బెట్టింగ్ లో పట్టుబడితే పోలీస్ కేసులు నమోదు మరియు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. యువత, విద్యార్థులు కఠిన శిక్షలు ఉంటాయి. ఏర్కొండూరు పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వండి. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మనందరి జాగ్రత్తగా ఉంటేనే
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉపాధి హామీ కూలీలకు జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై సిపిఐ నాయకుడు జ్యోతి చిన్నయ్య స్పందిస్తూ మృతుడు వెంకటయ్య కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి ఒక్కొక్కరికి 10 లక్షలు, ఇతరుగా గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కూలీల భద్రత కోసం అవసరమైన సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఎంప్లాయీస్ కావచ్చు, రిలేషన్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం కారణంగా నిన్న గోగులి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వెలకచెల్ల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల వారు సంబంధించినటువంటి నిరుపేదైనటువంటి ప్రజలు ఉపాధి హామీ పథకానికి వచ్చి పని చేసుకొని ఆ పనికి సంబంధించిన పనులు జీవనం గడిపే పరిస్థితుల్లో వాళ్ళు ప్రతిరోజు పని చేసుకొని బ్రతికే అటువంటి వాళ్ళు నిన్నటి రోజున ఒక ట్రాక్టర్ డ్రైవర్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడున్నటువంటి ఉపాధి హామీ కూలీలకు ఎండ వచ్చే దినాల రోజున ప్రతిరోజు కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా పిల్లనంపి వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ చూసి వాళ్ళ కొంతమందిని కూడా బాగు చేసి ఇంటికి పంపించిన పరిస్థితి. ఈ మేడం గారికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వారు మరి ఇక్కడ పెనుగలూరు మండల పార్టీ కార్యదర్శి గనిగిపెంటి ఆదినారాయణ, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం గార్లపాడు ఉరుకుంద వీరన్న స్వామి ఆలయాన్ని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ దర్శించుకున్నారు. ఆలయ నిర్మాణకర్త హుసేన్ స్వామి ఆహ్వానం మేరకు వచ్చిన ఆయనకు అర్చకులు పూర్ణకుంభం స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి మరుగుదొడ్లు, గోశాల అభివృద్ధి వంటి సౌకర్యాలు కల్పించాలని కోరగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సాధ్యమైనంత వరకు ఏర్పాటు చేస్తామని లక్ష్మీనారాయణ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానికులు, అధికారులు పాల్గొన్నారు. ఏం చేయగలను అనేది ఆలోచన ఇక్కడ తప్పనిసరి. అదే అమ్మా చెప్పిన ముఖ్యంగా మంచినీళ్ళది, బాత్రూమ్, గోశాల ఒకటి చెప్పినారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఇందిరా పార్కు చౌరస్తా వద్ద గౌరిశెట్టి మల్లయ్య, విజయలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గౌరిశెట్టి మంజుష, శ్రీనివాస్ దంపతులు కుటుంబ సభ్యులు సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. టీపీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి, నాయకులు నక్కరాములు గౌడ్ పాల్గొని అన్నదానం మహాదానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కుటుంబం సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు. మరి రావికండ చంద్రశేఖర్ గారు ఇట్లా వాళ్ళ ఆధ్వర్యంలో ప్రారంభించబడిన ఈ అమావాస్య అన్నదాన కార్యక్రమానికి మరి మా తోటి సోదరులు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే గజ్వేల్ పట్టణంలో మరి ఎక్కడే లేని విధంగా మన ఆర్యవైశ్య సోదరులు సంఘటితమై అందరూ ఐకమత్యంగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు 76వ అమావాస్య అన్నదాన కార్యక్రమం మా తమ్ముడు గౌరిశెట్టి శ్రీనివాస్ అంటే వీళ్ళ ఫాదర్ బాలాజీ మల్లయ్య గారు అంటే గజ్వేల్ పట్టణంలో అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి గజ్వేల్ పట్టణంలో మా ఆర్యవైశ్య సోదరుల సహకారంతో ఇవాళ 76వ నెల. ఈ కార్యక్రమానికి ఈరోజు మాకు ముఖ్య అతిథిగా కౌన్సిలర్లు మా డైనామిక్ లీడర్ ఆయన యాదగిరి గారు, మా నక్క రామలన్న గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారిని, వారి కుటుంబాన్ని, మా అమ్మవారు ఆ సీతారామచంద్ర భగవానుడు ఇళ్ళవేళ 5 ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు మా అన్నయ్య అయినటువంటి గౌరిశెట్టి బాలాజీ మల్లయ్య గారి వాళ్ళ కుమారుల ఆధ్వర్యాన అన్నదాన గారి విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలోని రేగిడి ఆముదాల వలస మండలం కొమెరా గ్రామంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. కంజం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యాధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 110 మందికి కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, జీర్ణ సమస్యను, మధుమేహం, రక్తపోటు, చర్మ వ్యాధులపై పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం నరసరావుపురంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బోనం ప్రసాద్ను కనగిరి ప్రైవేటు ఆసుపత్రిలో మాజీ మంత్రి వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ పరామర్శించారు. అప్పు వ్యవహారంలో పోలీసుల వేధింపుల కారణంగానే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బడుగు వర్గాలపై అక్రమ కేసులు పెట్టడం ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసుల అరాచక పరిపాలనకు, పోలీసుల దౌర్జన్యకాండకు ఏకపక్షంగా పోలీసులు కూటమి ప్రభుత్వ నాయకులకు ఒత్తాసు పలికి బడుగు బలహీన వర్గాల్ని అణిచివేస్తున్నటువంటి సంఘటనలకు మరొక ఉదాహరణ మర్రిపూడి మండలం నర్సాపురం, గార్లపేట పంచాయతీల్లో ఒక నిండు ప్రాణం చావు బతుకుల మీద కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. వివరాల్లోకి వెళ్తే ప్రసాద్ అనే వ్యక్తి ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం మరి అగ్రవర్ణాలకు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు బాకీ పడ్డానని చెప్పి పోలీసు కానీ ఖచ్చితంగా మీకు తగిన శాస్తి జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి కూడా మేము హెచ్చరిక చేస్తూ, మరి ఈరోజు ప్రసాద్కు న్యాయం జరగాలి. ఇలాంటి దొంగ కేసులు ఏవైతే ఉన్నాయో, ఇలాంటి మరి అసంబద్ధమైనటువంటి కేసులు 6 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇవన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పోలీసుల అరాచక పరిపాలనకు, పోలీసుల దౌర్జన్యకాండకు ఏకపక్షంగా పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.